హాయ్ అండి, ఈరోజు సింపుల్గా కాకరకాయ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే కాకరకాయలు అనమాట, చిన్న కాకరకాయలు అండి. ఇవి బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఈ కాకరకాయ అయితే నేను చాలా వెరైటీస్ చేశానండి. కాకపోతే ఈరోజు ఇంకొక వెరైటీ అనమాట. ఒక ఐటెంని చాలా రకరకాలుగా చేసుకోవచ్చండి. ఇలా కూడా చేసుకోండి, బాగుంటుంది. కాకరకాయ అయితే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అదేవిధంగా ఉప్పు కూడా వేసి కొంచెం సేపు మగ్గబెట్టాలి. మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి ఇదంతా కాసేపు మగ్గాలండి. ఈలోగా మనం ఇందులోకి నేను ఒక పొడి రెడీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నాను కదా, ఎల్లిపాయ కారం అన్నమాట. ఎల్లిపాయ కారం అయితే రెడీ చేసి పెట్టేశాను. నెక్స్ట్ కాస్త కారం వేసి ఇది కొంచెం కలిపేసిన తర్వాత ఎల్లిపాయ కారం కూడా వేసి ఇదంతా కొంచెం సేపు మగ్గబెట్టాలన్నమాట. నెక్స్ట్ కాకరకాయలు కూడా వేసేసుకొని ఇదంతా కూడా కలిపి కొంచెం సేపు సిమ్లో మగ్గబెట్టేసుకొని దించేసుకుంటే వెరైటీగా సింపుల్గా చిన్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ.